మీకు ఎస్టర్డే వర్క్ చేసినారా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అక్కడి వరకు? ఎన్ని డౌట్స్? సార్ రియల్ ఈక్వల్ టు అంటే కంపారిజన్ ఈక్వల్ టు లేకపోతే నార్మల్ అసైనింగ్ ఆఫ్ ఈక్వల్ టు సార్? రియల్ ఈక్వల్ టు అంటే కంపారిజన్, ఓన్లీ సింగిల్ ఈక్వల్ టు ఉంటే అసైన్. ఓకే సార్. క్లియరా? ఎస్ సార్. ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? నో డౌట్స్? కొత్త టాపిక్ వెళ్తున్నా ఇంకా. ఓకే, సో ఇప్పటి వరకు మనం బేసిక్ డేటా టైప్స్ అయితే చూసాం. నెంబరు, ఫ్లోటు అండ్ ఫ్లోటు, ఇంకొకటి బులియన్, కాంప్లెక్స్. సో ఇప్పుడు డేటా సైన్స్ పైథాన్లో కోర్ డేటా టైప్స్ గురించి మాట్లాడు. కొంతమంది ఇవి కోర్ డేటా టైప్స్ అంటారు, కొంతమంది అడ్వాన్స్ డేటా టైప్స్ అంటారు. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వకండి. కొంతమంది కోర్ అని చెప్తారు, కొంతమంది అడ్వాన్స్ అని చెప్తారు. సో అందులో ఫస్ట్ వన్, బేసిక్గా మనకి 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి కోడ్లో. ఒకటి లిస్టు, స్ట్రింగ్, టపుల్, డిక్షనరీ, సెట్. ఫస్ట్లో రాసుకున్నాం కదా, గ్రాఫ్లో డయాగ్రామ్ వేసుకున్నారు కదా, అవే కదా ఉండేది. ఈ 5 ఉన్నాయి. దీనికి ఆర్డర్ అని ఏం లేదు, ఫస్ట్ ఇదే రావాలి, సెకండ్ ఇదే రావాలని ఆర్డర్ ఏం లేదు, మన ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. సో నేను ఈజీ నుంచి హై లెవెల్కి తీసుకెళ్తాను. ఫస్ట్ ఏది ఈజీగా ఉంటుందో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈజీగా ఉండేది లిస్ట్. ఓకే, ఫస్ట్ కోడ్ డేటా టైప్ వచ్చి లిస్ట్. ఫస్ట్ కోడ్ data type is list. List is a common data type. List is a common data type. It can store different type of data. It can store different types of data. సో ఇది కామన్ డేటా టైప్ అనమాట. నార్మల్గా ఇది ఒక డేటా టైపే. సో దీంట్లో ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకుంటుంది. అవి ఏంటివి? ఇంట్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, బులియన్ అవ్వచ్చు, స్ట్రింగ్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక డేటా టైప్ మీద స్టోర్ చేసుకుంటుంది. సో లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్. లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్. సో ఇక్కడ మ్యూటబుల్ అనే వర్డ్ వచ్చిందంటే వీ క్యాన్ ఏబుల్ టు మాడిఫై, వీ క్యాన్ ఏబుల్ టు అప్డేట్, వీ క్యాన్ ఏబుల్ టు చేంజ్. ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్? చెప్పానే టాపిక్ లేదు కదా ఇంకా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్? మ్యూటబుల్ అంటే చేంజబుల్, వీ క్యాన్ ఏబుల్ టు చేంజ్. ఇమ్యూటబుల్ అంటే వీ కాంట్ ఏబుల్ టు చేంజ్. అంటే ఒక్కసారి క్రియేట్ అయిందంటే మళ్ళీ ఇంకా మాడిఫై చేసే కాపాడు. ఓకే, లిస్ట్ ఈస్ డిఫైన్డ్ బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ ఈచ్ ఎలిమెంట్ ఈస్ సపరేటెడ్ బై కామా. లాస్ట్ వన్ చూడండి పాయింట్. List are defined by using square brackets and elements and values and items are same. Each element is separated by comma. లిస్ట్ ఎలా డిఫైన్ చేస్తామండి? స్క్వేర్ బ్రాకెట్ లో మెన్షన్ చేస్తే దాన్ని అదేమవుతుంది? లిస్ట్ అయినా. సో లిస్ట్ లో ఏం స్టోర్ చేసుకుంటుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. అంతేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని లిస్ట్ లో స్టోర్ చేసుకుంటాడు. అంతేనా కాదా? కరెక్టేనా? సో ఫస్ట్ ఇప్పుడు క్రియేట్ లిస్ట్ చేద్దాం. లిస్ట్ క్రియేట్ చేద్దాం. మనకి తెలుసు ఎలా చేయాలో తెలుసు, కానీ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను జస్ట్ ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్స్ మెన్షన్ చేస్తే ఎంటీ లిస్ట్. ఏం డేటా పాస్ చేయలేదు, ఏం లేదు, జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ మెన్షన్ చేస్తే అది ఏమవుతుంది? ఎంటీ లిస్ట్. సార్ దీనివల్ల ఏం సార్ యూజ్ అంటే, మీరు ఏదైనా ఫ్యూచర్లో వర్క్ చేసిన తర్వాత దీంట్లోకి ఈ లిస్ట్లోకి స్టోర్ చేయాలి, అప్డేట్ చేయాలి అన్నప్పుడు ఇది ఎంటీ లిస్ట్గా మెన్షన్ చేయాలి. ఇది ఎక్కడంటే కేఎన్ఎన్ ఆల్గరిథం, కేఎన్ఆర్ నైబర్ ఆల్గరిథం దగ్గర, కేమీన్స్ దగ్గర మనం డినోట్ చేస్తాం. ఫస్ట్ ఎంటీ లిస్ట్ని డినోట్ చేసి వర్క్ చేసిన తర్వాత అవుట్పుట్స్ వస్తాయి కదా, ఆ అవుట్పుట్స్ని ఈ లిస్ట్లోకి స్టోర్ చేస్తాం. ఓకేనా? అలాంటి సిచ్యువేషన్స్లో ఇలా ఎంటీ లిస్టులు, ఎంటీ డిక్షనరీలు పనికి వస్తాయి. క్లియరా ఎక్కడ యూజ్ చేస్తామని? సో ఒకవేళ మీరు ఇన్ కేస్ లిస్ట్ క్రియేట్ చేయాలి ఎంటీ లిస్ట్ అంటే సింపుల్గా ఎలా రిప్రజెంట్ చేయాలి? స్క్వేర్ బ్రాకెట్. ఏం చేయకూడదు, జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్
వేరియబుల్ ఈక్వల్స్ టు ఏదైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్ మెన్షన్ చేస్తే ఇది ఎంటీ లిస్ట్. ఇప్పుడు ఒక డేటాని ఒక టైప్ ఆఫ్ డేటాని ఎంటర్ చేయాలి. సో లిస్ట్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 అంతేనా. స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి 1 2 3 4 5 6. సో ఇది ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంది? ఇప్పుడు ఇంటీజర్ డేటాని స్టోర్ చేసుకుంది. లిస్ట్ ఏ టైప్ ఆఫ్ ని స్టోర్ చేసుకోండి? ఇంటీజర్ ని తీసుకోండి. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఎలా స్టోర్ చేసుకుందో చూద్దామా. సో మిక్స్డ్ లిస్ట్ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్, లిస్ట్ రిప్రజెంటేషన్ ఎలా? స్క్వేర్ బ్రాకెట్ ఫస్ట్ ఇంట్ అని ఒక ఏదో ఒకటి తీసుకోండి. ఇంటూ 1 2.57 ట్రూ స్ట్రింగ్ వాల్యూ యాపిల్ బనానా సంథింగ్ ఏదో ఒక వాల్యూ తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేసుకోండి? లిస్ట్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోండి. సో ఇక్కడ ఇంటూ స్టోర్ అయింది, ఫ్లోట్ స్టోర్ అయింది, బులియన్ స్టోర్ అయింది, నీకు కావాల్సిందే కాంప్లెక్స్ స్టోర్ చేసుకోవచ్చు, అండ్ స్ట్రింగ్ స్టోర్ అయింది. ఇది ఒక టైప్ ఆఫ్ డేటానా? కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. సో లిస్ట్ క్యాన్ ఏబుల్ టు స్టోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. అర్థమైందా? అర్థం కాలేదా? ఎంటీ లిస్టు, సింగిల్ టైప్ ఆఫ్ డేటా లిస్టు, మిక్స్డ్ టైప్ ఆఫ్ డేటా లిస్ట్. క్లియర్? కావాలంటే ఎగ్జాంపుల్స్ అడుగున్నాయి రాసుకోండి. ఏడో రకంగా ఎగ్జాంపుల్ ఉంటే నేను ఒక రకంగా చెప్తాంట, మీ కాన్సెప్ట్ అర్థం కావాలంటే. ఓకేనా? ఇక్కడ నేమ్స్ ఈక్వల్స్ టు యాపిల్ బనానా చెర్రీ అనేది ఓన్లీ స్ట్రింగ్ డేటా టైప్ ని స్టోర్ చేసుకోండి. ఓన్లీ స్ట్రింగ్స్ ఒకటే స్టోర్ చేసుకోండి. అంతేనా? టైప్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం సోనియా? టైప్ ఫంక్షన్ ఏంది? దాంట్లో ఏమంటారు? కంప్యూటర్ టెర్మినాలజీ ప్రకారం టెర్మినాలజీలో ఏం చెప్తారు దాన్ని? నువ్వు చెప్పిన డెఫినేషన్ కరెక్టే, కానీ టెర్మినాలజీలో ఎలా మాట్లాడతాం? దాన్ని ఏమంటారు? ఇంటూ ఫ్లోట్ ఏమంటారు? అవన్నీ ఫంక్షన్ సార్. ఎన్నికి తిప్పాకు మళ్ళీ. ఫంక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏనవినా దీనికి ట్రై చేయి. మిక్స్డ్ టైప్కి చెప్పు. టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది చెప్తుంది. రాసుకునే చెప్పు, నిదానంగా రాసుకుని చెప్పు. నేను చెప్తున్నా, క్లాస్కి వచ్చేటప్పుడు ప్రీవియస్ క్లాసుల్లో ఏం జరిగాయి, 1 2 క్లాసులు కాదు, ఫస్ట్ నుంచి ఏం జరిగినాయో రివిజన్ చేసుకొని రాండి. నేను ఎప్పుడు ఏం అడుగుతాను నాకు తెలియదు. ఓకేనా? వస్తున్నారా? అలా ఆన్సర్ చెప్పు. దీంట్లో ఈ మిక్స్డ్ టైప్ అని ఉందా? దీంట్లో ఏం స్టోర్ అయిన అవుట్పుట్ వస్తుంది? డేటా టైప్ ఏ డేటా టైప్ స్టోర్ చేస్తాం? అది చూడు, అది చెప్పు, ఎంత ఏమొస్తుందో చెప్పు. ఏ డేటా అవుట్పుట్ ఏమొస్తుంది? వస్తాయి అవుట్పుట్స్. ఏం సుప్రజ? మిక్స్డ్ టైప్లో ఏం స్టోర్ అయినాయి? ఇప్పుడు టైప్ ఆఫ్ మిక్స్డ్ డేటా టైప్, మిక్స్డ్ టైప్స్ అని కొడితే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? టైప్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం? అది ఏ డేటా టైప్ తెలుసుకోవడానికి use సుప్రజ చేస్తాం. సుప్రజ పేరు చెప్పా. సుప్రజనే కదా పేరు. అప్లై ది టైప్ ఫంక్షన్ ఫర్ ది మిక్స్డ్ టైప్స్. అది వేరియబుల్ కదా, మిక్స్డ్ టైప్స్ అనేది వేరియబుల్ కదా, దానికి టైప్ ఫంక్షన్ యాడ్ చేస్తే నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? నేను చెప్పేది అర్థం.
ఇక్కడ మిక్స్డ్ టైప్స్ అనేది వేరియబుల్, దాంట్లోకి ఏంటో స్టోర్ అయినాయి. నువ్వు దీనికి టైప్ ఫంక్షన్ అప్లై చేయి. టైప్ ఫంక్షన్ ఏం చేస్తుంది? టు ఐడెంటిఫై ద డేటా టైప్స్. ఏ డేటా టైప్స్ వేరియబుల్లో స్టోర్ అయ్యాయో ఐడెంటిఫై చేయడానికి యూస్ చేయాలి. ఇప్పుడు టైప్ ఆఫ్ మిక్స్డ్ టైప్స్ అని నువ్వు టైప్ చేస్తే వాట్ యూ గెట్ ద అవుట్పుట్? What you get the output? Wait. ఉంది చెప్తా. Wait. Don't be stressed, man. ఏమొస్తుంది? ఇప్పుడైనా స్టేట్మెంట్ అర్థమైందా? కనిపించకుండా ఇట్లా రా. కనిపిస్తుంది అంటే ఎందుకంటే బోర్డు ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? అఖిల, are you there? Yes, sir. What is the output for this statement? What is the output for this statement? ఏమొస్తుంది? ఎట్లా వచ్చాయి లిస్ట్? అట్టి ఏమొచ్చా? ఇక్కడ మీరు నేను మెన్షన్ చేస్తున్నా వేరియబుల్లోకి ఏమి స్టోర్ చేస్తున్నారు, ఏం స్టోర్ చేస్తున్నారు వేరియబుల్లోకి? లిస్ట్ స్టోర్ చేస్తున్నారు. మీరు అది డిఫైన్ చేశారు కదా లిస్ట్ అని. లిస్ట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డేటానే. ఒక టైప్ ఆఫ్ డేటానే. ఆ లిస్టులోకి ఏమైనా స్టోర్ చేసుకోండి, మనకు అవసరం లేదు. మీరు వేరియబుల్లోకి ఏం స్టోర్ చేస్తున్నారు? లిస్ట్. అవుట్పుట్ ఏమొస్తుంది? ఇంటూ ఫ్లోట్ టు బులియన్ వస్తుంది అవుట్పుట్. ఏం నవీనా? మీరు ఏదైతే దాంట్లోకి స్టోర్ చేస్తున్నారో అది ఒకటే అవుట్పుట్ వస్తుంది. ఆ లిస్ట్లోకి ఏమన్నా స్టోర్ చేసుకోలేదు, మీకు సంబంధం లేదు. మీరు వేరియబుల్లోకి ఏం స్టోర్ చేస్తున్నారో అదొక్కటే అవుట్పుట్ వస్తుంది. నేను పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేసి చెప్పా, ఓన్లీ వేరియబుల్లోకి ఏంటివైతే స్టోర్ అవుతాయో అవే అవుట్పుట్స్, అదే టైప్స్ కనుకుంటే అది. ఓకేనా? క్లియరా? టైప్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఏమని చెప్పాం? లిస్ట్ ఇదే మ్యూటబుల్ మీన్స్ చేంజ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. సరేనా? సో ఇప్పుడు నీకు లిస్ట్ క్రియేట్ చేస్తావు, ఒక 1000 ఐటమ్స్తో లిస్ట్ క్రియేట్ చేస్తావు. నువ్వు దాంట్లో ఉండే డేటాని యాక్సెస్ చేయాలి. 1000 ఐటమ్స్ ఉన్నాయి, 500 పొజిషన్లో ఉండే డేటా కావాలి. ఒక ఎలిమెంట్ ఏదైనా యాపిల్ అనేది 500 పొజిషన్లో పెట్టింటావు, ఆ డేటా కావాలి. 300 పొజిషన్లో పైనాపిల్ పెట్టింటావు, అది తీసుకోవాలి. ఇలా దీన్ని ఏమంటారు? యాక్సెసింగ్ ఏ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ లిస్ట్. ఎలా యాక్సెస్ చేస్తా అంటే బేసిక్గా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇండెక్స్ యూస్ చేసి యాక్సెస్ చేయొచ్చు, ఇంకొకటి స్లైసింగ్ అనే మెథడ్ యూస్ చేసి యాక్సెస్ చేయొచ్చు. ఇండెక్స్ యూస్ చేసి ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. స్లైసింగ్ యూస్ చేసి మల్టిపుల్ అంటే పర్టికులర్ పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? బేసిక్గా పైథాన్లో 2 టైప్స్ ఆఫ్ ఇండెక్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఇండెక్స్, ఇంకొకటి నెగిటివ్ ఇండెక్స్. ఒకటి పాజిటివ్ ఇండెక్స్, ఇంకొకటి నెగిటివ్ ఇండెక్స్. పాజిటివ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. పాజిటివ్ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0. అది లెఫ్ట్ నుంచి రైట్ కౌంట్ అవుతుంది. డేటా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కౌంట్ చేస్తుంది. ఓకేనా? అది ఏమవుతుంది? పాజిటివ్ ఇండెక్స్. నెగిటివ్ ఇండెక్స్ -1తో స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి కౌంట్ చేస్తుంది. అంతే కదా? ఇది లెఫ్ట్ టు రైటా? ఇలా వెళ్ళడం. ఇది లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ టు రైట్. నేను మీ సైడ్ తిరిగితే అంటే లెఫ్ట్ సైడ్ ఇదే కదా నాకు వచ్చేది, లెఫ్ట్. సో లెఫ్ట్ టు రైట్ వెళ్ళేది పాజిటివ్ ఇండెక్స్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేది నెగిటివ్ ఇండెక్స్. నెగిటివ్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? ఇలా వస్తారు. ఇలా క్లియరా? నాట్ క్లియర్?
బై డిఫాల్ట్ పైథాన్ కంపైలర్ కాదు, ఎవ్రీ కంపైలర్ కమ్స్ ఫ్రమ్ ది పాజిటివ్ ఇండెక్స్. హ్యూమన్ చెప్తే తప్ప నెగిటివ్ ఇండెక్స్కి వెళ్ళదు. బై డిఫాల్ట్ అది తీసుకునేది ఓన్లీ పాజిటివ్ ఇండెక్స్ లాగానే కౌంట్ చేస్తుంది. నువ్వందుకు నువ్వు పెట్టాలి నెగిటివ్ ఇండెక్స్. అది ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. ఓకేనా? సో యాక్సెసింగ్ ఎలిమెంట్ ఇక్కడ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు పైథాన్ షిఫ్ట్ C++. ఫోర్ ఎలిమెంట్స్ ఎక్కడ స్టోర్ చేసా? లాంగ్వేజెస్ అనే వేరియబుల్లో క్రియేట్ చేశా. ఎలిమెంట్స్ ఎక్కడ స్టోర్ చేశా? క్వశ్చన్ వినండి, ఫస్ట్ నేను చెప్పే క్వశ్చన్ వినండి, అప్పుడు మీకు ఆన్సర్లు వస్తాయి. 4 items ని ఎక్కడ స్టోర్ చేస్తున్నా? లాంగ్వేజ్. ఎలా స్టోర్ చేసిన? లిస్ట్ ఫార్మాట్ లో స్టోర్ చేసిన. ఇప్పుడు ఈ కంప్లీట్ 4 items ఎక్కడ ఉన్నాయి? లాంగ్వేజ్ అనే వేరియబుల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను యాక్సెస్ చేయాలంటే ఏ దాన్ని యాక్సెస్ చేయాలి? లాంగ్వేజ్నే కదా యాక్సెస్ చేయాలి. లాంగ్వేజ్ ఆఫ్ ఇండెక్స్ యూజింగ్ ఇండెక్స్ కదా 0 అని నేను పాస్ చేస్తే ఈ 0 ఎక్కడ అంటే 0 అంటే 0 ఇండెక్స్ నుంచి అంటే పాజిటివ్ ఇండెక్స్. పాజిటివ్ 0 ఇండెక్స్ లో ఏముంది? పైథాన్. 1 షిఫ్ట్ 2 3 అర్థమైందా? కౌంట్ ఎలా చేయాలో అండర్స్టాండ్. ఇంకోసారి ఏమని చెప్పాలా? అర్థమైందా? ఇంకొకసారి చెప్పాలా? సో బేసిక్గా ఇండెక్సెస్ 2 types. ఒకటి పాజిటివ్ ఇండెక్స్, ఒకటి నెగిటివ్ ఇండెక్స్. పాజిటివ్ ఇండెక్స్ స్టార్ట్ ఫ్రమ్ 0. అది ఎలా కౌంట్ చేస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కౌంట్ చేస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వచ్చే ఎలిమెంట్ ఏమవుతుంది? 0. దాని తర్వాత 1 2 3 4 ఇలా కౌంట్ అవుతుంది. నెగిటివ్ ఇండెక్స్ అనేది మైనస్ నుంచి వస్తుంది. అంటే నెగిటివ్ -1 -2 అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తుంది. లాస్ట్ వాల్యూ ఏమవుతుంది? -1. దాని ముందరది -2, దాని ముందరది -3 ఇలా కౌంట్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ అనే దాంట్లో నువ్వు 4 elements స్టోర్ చేసావు. ఓకేనా? నేను ప్రింట్ లాంగ్వేజ్ ఆఫ్ 0 అన్నా. లాంగ్వేజ్ ఆఫ్ 0 అంటే ఇండెక్స్ 0. ఇండెక్స్ 0 పైన ఇక్కడ నుంచి అయినా స్టార్ట్ అయ్యేది. పైథాన్ ఇండెక్స్ 0నా? షిఫ్ట్ 1 నా? C++2 C3. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదా? పాజిటివ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ కి 0 అసైన్ చేస్తుంది. 1 2 3. ఓకేనా? ఇప్పుడు లాంగ్వేజ్ ఆఫ్ 2 అంటే లాంగ్వేజ్ ఆఫ్ 5 అంటే ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది? అవుట్ ఆఫ్ ఇండెక్స్ అని వస్తుంది. అవి ఎర్రర్ నేను మళ్ళీ చెప్తా. మీకు చెప్తానన్నా కదా. ఓకే, నెక్స్ట్ టాపిక్ చెప్తాను. మధ్యలో బ్రేక్ ఎందుకు వేయాలి? నెక్స్ట్ చెప్తాను. ఓకేనా? అవుట్ ఆఫ్ రేంజ్ అన్న ఇండెక్స్ రేంజ్ అన్న వస్తుంది. ఓకే, సో ఇది యాక్సెసింగ్ ఎలిమెంట్స్ యూజింగ్ పాజిటివ్ ఇండెక్స్. ఇప్పుడు నేనంటే పాజిటివ్లు ఉన్నాయి కదా, అదే ఎలిమెంట్స్నే యూజింగ్ నెగిటివ్ ఇండెక్స్ ఎలా యాక్సెస్ చేస్తారంటే ఇలా. సేమ్ లాంగ్వేజ్ పైథాన్ షిఫ్ట్ C++. లాంగ్వేజ్ ఆఫ్ -1 అంటే ఇక్కడ నుంచి కౌంట్ అవుతుంది, ఇక్కడ నుంచి కౌంట్ అవుతుంది అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తుంది. -2 అంటే C++. -3 అంటే Swift. -3 అంటే Swift. -3 షిఫ్ట్. -4 అంటే పైథాన్. Python. అర్థమైందా? ఇది హ్యూమన్ పెట్టాలి అంటే మనకు నచ్చినప్పుడు. అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది సార్ ఈ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్స్ అంటే నా దగ్గర 1000 words ఉన్నాయి, 999 ప్లేస్లో ఒక మంచి ఐటమ్ ఉంటుంది, అది నేను యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలంటే నువ్వు ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళడం మేలా, లాస్ట్ నుంచి చెక్ చేయడం మేలా? That's why we use this negative index. Clear or not clear? Yes. Clear? Yeah. If you want to write, you can write accessing elements.
అర్థమైందా లేదా? ఇండెక్స్. ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి, చెప్తా. ఓకేనా? మళ్ళీ ఇంటికి వేసా డౌట్స్ అనద్దండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఇప్పుడే అడగండి, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్, స్లైసర్ చాలా ఇంపార్టెంట్. ఎలిమెంట్స్ యాక్సెస్ చేయాలంటే ఇది రెండే మనకి ఉండేది ఛాన్స్, వేరే ఛాన్స్ లేదు. ఓకేనా? అయిపోయిందా? ఓకే, నెగటివ్ ఇండెక్స్, పాజిటివ్ ఇండెక్స్ రెండు. నెక్స్ట్ వచ్చి స్లైసింగ్ ఆఫ్ ఏ లిస్ట్. ఒక లిస్ట్ లో నుంచి స్లైసింగ్ ఎలా యాక్సెస్ చేయాలి? ఇండెక్స్ 0 అని ఇచ్చారు, ప్రింట్ లో లాంగ్వేజ్ 1 అని ఇచ్చారు. కామెంట్స్ తో మీకు సంబంధం లేదు. అది కామెంటా కదా? అది నేను జస్ట్ మీ రిఫరెన్స్ కోసం ఇచ్చా అంతే. ఇప్పుడు హ్యాపీనా? ఓకేనా? ఓకేనా? కామెంట్స్ నేను నార్మల్ రాసుకున్నా అంతే. నేను పోయే ఇదే స్లైడ్ పెట్టి నేను ఎంతమందికి చెప్పింటాను. ఇది 5th బ్యాచ్ 6th బ్యాచ్ నేను చెప్పడం, మోర్ దెన్ 6 నేను చెప్పడం ఈ బ్యాచ్కి. అది నార్మల్గా ఎగ్జాంపుల్స్ అర్థమయ్యే దానికోసం నేను చేంజెస్ చేసి పెట్టేస్తా. అది అట్లే ఉంది పెట్టా. మీరు కామెంట్స్ చదవకండి, కామెంట్స్లో ఏముందో చూడద్దండి. ఓకేనా? జస్ట్ ఇవి చూడండి అంతే, మెయిన్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ స్లైసింగ్ ఆఫ్ ఏ లిస్ట్. స్లైసింగ్ అంటే టు యాక్సెస్ ఎలిమెంట్స్ పర్టికులర్ రేంజ్ ఆర్ పొజిషన్. అంటే ఒక పర్టికులర్ పొజిషన్ ఆఫ్ రేంజ్ ని మనం యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తాం. బై డిఫాల్ట్ గా దీంట్లో కూడా ఇండెక్సే యూజ్ చేస్తున్నాం, ఇండెక్స్ నుంచే కౌంట్ చేస్తున్నాం. ఓకేనా? బట్ స్టార్టింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్ అనేది మనం మెన్షన్ చేస్తున్నాం. ఎండింగ్ ఇండెక్స్ కి ఏం అప్లై అవుతుందంటే n-1 అప్లై అవుతుంది. ఎండింగ్ ఇండెక్స్ కి ఏం అప్లై అవుతుంది? n-. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా అనేది 0 నుంచి 7th వరకు తీసుకురావాలి. 0తో స్టార్ట్ అవ్వాలి, 7th దగ్గర రావాలంటే 7-1 అప్లై అవుతుంది ఎండింగ్ వాల్యూ. అంటే 6th ఇండెక్స్ వరకు ఏదైతే డేటా ఉందో అదంతా కౌంట్ చేస్తుంది. అర్థమైందా? అర్థం లేదా? ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. అండర్స్టాండ్? ఇంకొకటి, స్లైసింగ్ అంటే సింపుల్ గా పొజిషన్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఈ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా డిఫాల్ట్ గా ఇండెక్స్ మీదనే వర్క్ చేస్తాయి. ఓకేనా? అంటే స్టార్టింగ్ ఇండెక్స్ ప్రొవైడ్ చేయాలి, ఎండింగ్ ఇండెక్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఎండింగ్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దానికి n-1 ఫామ్ లో అప్లై అవుతుంది. n-1 అంటే ఎండింగ్ వాల్యూ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ -1 అప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి 0 నుంచి
నాకు ఇండెక్స్ స్లైసింగ్ 0:7 వరకు అంటాం. ఎండింగ్ వాల్యూకి ఏం అప్లై అవుతుంది 7 మైనస్ 1 అంటే 6 అంటే 0 నుంచి 6th ఇండెక్స్ వరకు ఉండే డేటా అంతా నాకు అవుట్పుట్ ఇవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి మై లిస్ట్ అని చెప్పి కొన్ని లెటర్స్ అయితే స్టోర్ చేశాను. ఓకే, దాని కింద చూడండి మై లిస్ట్ ఇండెక్స్ 2 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎండ్ విత్ 7. 7కి ఏం అప్లై అవుతుంది 7 మైనస్ 1 అంటే ఏ ఇండెక్స్ వరకు వస్తుంది డేటా అంటే ఇండెక్స్ 2 రావాలి, ఇండెక్స్ 3 రావాలి, ఇండెక్స్ 4 రావాలి, ఇండెక్స్ 5, ఇండెక్స్ 6. ఈ 5 లెటర్స్ అయినా బయటికి రావాల్సినది. కౌంట్ చేయండి 0 1 2 3 4 5 6. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి 2 నుంచి స్టార్ట్ అవ్వాలి, 3 4 5 6 ఇక్కడ వరకేనా? ఎంత వచ్చిందా? సో ఇలా పర్టికులర్ పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం యాక్సెస్ చేస్తాం. లేదు సార్ నాకు స్టార్టింగ్ ఒకటే కావాలి, స్టార్టింగ్ ఇంత నుంచి మొత్తం కంప్లీట్ గా కావాలి అంటే స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ ఇస్తాం. లేదు ఎండింగ్ పర్టికులర్ లిమిట్స్ అని ఉంటాయి, మనకు 1000 వర్డ్స్ ఉంటాయి, నాకు 100 వర్డ్స్ వరకే కావాలి, మిగతా ఏమి వద్దు అనుకున్నప్పుడు ఎండింగ్ వాల్యూ లిమిట్ ఇస్తాం. అర్థమైందా? ఎలా అంటే ఇలా చూడండి, స్టార్టింగ్ వరకు కంప్లీట్ కావాలంటే స్టార్టింగ్ లో ఇండెక్స్ ఇచ్చి ఎండింగ్ ఇండెక్స్ ఏం మెన్షన్ చేయము. అంటే ఇండెక్స్ 5th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి కంప్లీట్ గా డేటా ఏదైతే ఉంటుందో అదంతా అవుట్పుట్ వస్తుంది. సో ఇన్ కేస్ నాకు ఎండింగ్ వరకు కావాలి, ఇండెక్స్ 5th వరకే కావాలంటే 5th వరకు వస్తుంది. చూడండి కావాలండి ETERN 5th ఇండెక్స్ లో n మైనస్ 5th ఇండెక్స్ కి ఏం అప్లై అవుతుంది 4 వస్తుంది. 0 1 2 3 4 అంతేనా? అలా లేదు నాకు కంటిన్యూ మొత్తం కంప్లీట్ గా డేటా అంతా కావాలి అంటే సింపుల్ కంప్లీట్ డేటా వచ్చేస్తుంది. అంటే స్టార్టింగ్ వాల్యూ మెన్షన్ చేయకూడదు, ఎండింగ్ వాల్యూ మెన్షన్ చేయకూడదు. ఎందుకు అదేమన్నా రాసుకోండి. Slicing is a method used to access the elements particular range. అంటే నార్మల్గా లిస్ట్ లో ఇచ్చేస్తాం మొత్తం వస్తుంది ఇట్లాగానే వస్తుంది, జస్ట్ చూపిస్తుంది ఇట్లా కూడా వస్తుంది. ప్రింట్ లిస్ట్ నేమ్ అనుకుంటే మొత్తం డేటా అంతా కూడా బయటకు వస్తుంది. అట్లయినా వస్తుంది, ఇట్లయినా వస్తుంది. అంటే స్లైసింగ్ లో కూడా రావచ్చు అనే ఛాన్స్ చూపిస్తుంది. ఓకేనా? అఖిల అర్థమైందా? జ్ఞానదీపిక, లక్ష్మణ్, సుమన్. Yes, sir. దత్త కదా, దత్త, సోనియా, నవీన, సుప్రజ కంప్లీటెడ్. అర్థమైందా? మీరు ఇంట్లో అసైన్మెంట్ ఇస్తా కదా, నెగిటివ్ ఇండెక్స్ మీద యాక్సెస్ చేసుకొని రాండి. పాజిటివ్ మీద చేయండి, సేమ్ నెగిటివ్ యూజ్ చేసి ఇండెక్స్ ప్లస్ స్లైసింగ్ 2 చేసుకొని రావాలి. అసైన్మెంట్ రాసుకోండి, ఇప్పుడే కావాలంటే చెప్తున్నా, మళ్ళీ మర్చిపోకండి. ఎవరెవరు పెట్టారు అసైన్మెంట్ ఈరోజు? ఎవరో కొంతమంది అప్లోడ్ చేశారు, చూడలేదు. సుమంత్ పెట్టాడు, అట్లా ఏదో పెట్టి డిలీట్ చేసేసింది, జ్ఞానదీప్గా పెట్టింది. 3282 ఎవరు రాసుకో నెంబర్ మీదేనా? నువ్వు పెట్టావు 9732. చేయాలి కదా, చెయ్యి, అప్లోడ్ చెయ్యి. అవి నా కోసం కాదు, మీకోసమే. రాసుకునేది అయితే అయ్యాక చెప్పండి. ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేయకపోతే రావు, ముందే చెప్తున్నా. దట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ.
చెప్పే వరకు నేను చెప్తా, అసైన్మెంట్స్ ప్రొవైడ్ వరకు చేస్తా. మీరు ఇంక దగ్గర కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయాలంటే నాకు కాదు. మీరందుకు మీరే మోటివేషన్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ లిస్ట్ ఆపరేషన్. సేమ్ ఇండెక్స్, సేమ్ స్లైసింగ్, కంటిన్యూస్ అన్ని డేటా సెట్స్ కి వాడతాం, అన్ని టైప్స్ కి, ఒక డిక్షనరీకి తప్ప. ఓకేనా? డిక్షనరీకి డిఫరెంట్గా ఉంటుంది. మిగతా రిమైనింగ్ 4 ఉంటాయి కదా, లిస్ట్, టపులు, సెట్స్ అండ్ స్ట్రింగ్స్, అన్ని దాంట్లోకి సేమ్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్. మనం యూజ్ చేసేది ఇండెక్స్ అండ్ స్లైసింగ్. డిక్షనరీకి ఒకటి వేరుతుంది, అది అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఆపరేషన్ మెథడ్స్ బేసిక్గా మనకి 2 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. లిస్ట్లో అయినా, స్ట్రింగ్లో అయినా, డిక్షనరీలో ఏదంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కన్కాటినేషన్ అంటే యాడిషన్, యాడింగ్. ఇంకొకటి రిపిటేషన్ అంటే మల్టిప్లికేషన్ అనమాట. సో 2 వర్డ్స్ని లేదా 2 వేరియబుల్స్ని యాడ్ చేయడానికి వి యూజ్ దిస్ కన్కాటినేషన్. ఒకటే వేరియబుల్ కంటిన్యూస్గా రిపీట్ అవ్వడానికి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని వస్తుంటాయి. అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేశారా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని, వెల్కమ్ 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 అంట. అది ఇలాంటి ఆపరేషన్స్ స్ట్రింగ్స్ లో యూజ్ చేస్తాం. అది కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఓకేనా? ఆ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. సో ఇక్కడ కన్కాటినేషన్ సింపుల్ గా యాడింగ్ ఆఫ్ 2 థింగ్స్ అంతే. రెండుని యాడ్ చేస్తుంది. A ఈక్వల్స్ టు 1 2 3, B ఈక్వల్స్ టు 4 5 6 9. నేను C ఈక్వల్స్ టు B ప్లస్ A అన్నా, అంటే బిని ఏని యాడ్ చేయమన్నా. ఏని బిని కాదు, బిని ఏని. బిలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్స్ ని ఏలో ఉండే ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తాం. బిలో ఏమేమి ఉన్నాయి? 4 5 6 9. ఏలో ఉన్నాయి 1 2 3. యాడ్ అయ్యాయా? యాడ్ అంటే అడిషన్ కాదు, అర్థమైందా? అడిషన్ కాదు, అడిషన్ కాదు, కలపడం అంతే. కలిపేస్తారు. మీకు యూనియన్ తెలుసా? సేమ్ అదే, రెండు దానిని కలిపేస్తారు. ఇక్కడ 2 లిస్టులు ఉన్నాయి, ఆ 2 లిస్టులని కలుపుతుంది, దాన్ని కన్కాటినేషన్ అంటాడు. అడిషన్ కాదు. ఓకేనా? అందుకే కన్ఫ్యూజ్ అవ్వకండి. అడిషన్ కాదు, యూనియన్ ఎలా వర్క్ అవుతుందో అలా ఇది. ఓకేనా? A ఈక్వల్స్ టు సంథింగ్, B ఈక్వల్స్ టు సంథింగ్, C ఈక్వల్స్ టు A ప్లస్ B అంటే ఏలో ఉండే వాల్యూస్ బిలో ఉండే వాల్యూస్ ని కలుపుతుంది, అంటే ఒక లిస్ట్ లా ఫార్మ్ చేస్తుంది అంతే. నెక్స్ట్ రిపిటేషన్ చూడండి, ఒకటే లిస్ట్ నే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తుంది. A ఈక్వల్స్ టు 3 6 9 12. B ఈక్వల్స్ టు A ఇంటూ A ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి? 7 times. వచ్చిందా? సరే, ఒక లిస్ట్ ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలంటే ఇది మల్టిప్లికేషన్ కాదు. ఓకేనా? మల్టిప్లై అంటే ఎన్నిసార్లు దాన్ని రిపీట్ చేయాలి. కన్కాటినేషన్ అండ్ రిపిటేషన్. క్లియర్? నాట్ క్లియర్? రాసుకోండి. నేను క్లియర్ డౌటా? ఈరోజు అసైన్మెంట్ అప్లోడ్ చేయొద్దండి, అలానే అంటే అర్థమైపోతుంది కాన్సెప్ట్. ఆ అర్థానికి అట్లానే అసైన్మెంట్ రాసుకోండి. రేపు ఫుల్ చెప్పేస్తాను కదా, అది కూడా ప్రాక్టీస్ చేసి కంప్లీట్గా లిస్ట్ అని హెడ్డింగ్ పెట్టి అప్లోడ్ చేయాలి. అర్థమైందా? సో డైలీ అంతే. ఈరోజు స్ట్రింగ్స్ అయిపోయినా అనుకో, కంప్లీట్గా అయిపోయింది స్ట్రింగ్స్ అన్నప్పుడు మీకు తెలుస్తుంది కదా, నెక్స్ట్ డేటా అయిపోయినా అప్పుడు ఒకటే ఆ స్ట్రింగ్స్ అంతా చేసి అప్లోడ్ చేయాలి. లేదు అవ్వలేదంటే డోంట్ అప్లోడ్, అలానే పెట్టుకొని అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేయాలి. కాన్సెప్ట్ వైజ్ ఉండాలి. ఫస్ట్ వేరియబుల్స్ పెట్టారా? వేరియబుల్స్ సెట్టింగ్ పెట్టి వేరియబుల్స్ ఒక్కటే పెట్టారా? దాని తర్వాత ఆపరేటర్స్ అని చెప్పి ఆపరేటర్స్ ఒక్కటే పెట్టారా? దాని తర్వాత డేటా టైప్స్ 4 డేటా టైప్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి పెట్టారా? అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ 4 డేటా టైప్స్ ఆ ప్రెసిడెన్సీ దాంట్లోకి కలిపేసేది, డేటా టైప్స్లోకి కలిపండి, ఏం కాదు. ఈరోజు లిస్ట్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి దీని మీద వర్క్ చేయాలి.
క్లియర్? ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ క్లియర్? Yes, sir. సో ఈ టాపిక్ చెప్పేసి స్టార్ట్ చేస్తాం. లిస్ట్ చేంజింగ్ ద లిస్ట్ ఐటమ్స్. సో మనం లిస్ట్లో ఉన్న ఐటమ్స్ చేంజ్ చేయొచ్చా? అవుతుందా కదా? ఎందుకు? మ్యూటబుల్ కాబట్టి. సో మ్యూటబుల్ అంటే చేంజ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో లిస్ట్ ఈక్వల్స్ టు యాపిల్, బనానా, చెర్రీ. ఓకేనా? నేను ఎలా చేంజెస్ చేస్తాను? యూజింగ్ ఇండెక్స్ యూజ్ చేస్తే చేంజ్ చేస్తాం. స్లైసింగ్ ఇండెక్స్ పర్మనెంట్ అవి, దాన్ని యూజ్ చేసి యాక్సెస్ చేస్తాం, దాన్ని యూజ్ చేసి అప్డేట్ చేస్తాం, దాన్ని యూజ్ చేసి చేంజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, లిస్ట్ ఈక్వల్స్ యాపిల్, బనానా, చెర్రీ, లిస్ట్ ఆఫ్ -1 అంటే -1 ఇండెక్స్లో ఏముంది? Sorry. ఏముంది అని అడుగుతున్నా. చెర్రీ ఉంది. దాంట్లోకి ఏం అసైన్ చేయాలా? Fine. దీన్ని ఎక్కడికి అసైన్ చేయాలి? చెర్రీలోకి అసైన్ చేయాలి. వచ్చిందా? బనానా మళ్ళీ యాపిల్ అంటే ఎవరండి యాపిల్? అర్థమైందా? ఎలా యాక్సెస్ సేమ్ అవే ఇండెక్స్, సేమ్ అవే స్లైసింగ్ లో మనము అప్లోడ్ చేసేది, డిలీట్ అన్ని ఏం చేయాలన్నా ఇండెక్స్ యూస్ చేసి చేస్తాం. ఓకేనా? ఇండెక్స్ బాగా గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వస్తుంది. నెగిటివ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ -1 రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకేనా? రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసినప్పుడు 1 అంటే -1 అంటే లాస్ట్ ఎలిమెంట్ అట్లా వస్తుంది. బట్ పాజిటివ్ లో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ కి ఎప్పుడు 0 తో స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు స్లైసింగ్ లో n-1 n-1 ఎందుకు చెప్పిందంటే ఇదే ప్రాసెస్. 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి n-1 అని చెప్పారు. ఓకేనా? క్లియరా? Okay. క్లియర్ ఎవ్రీథింగ్? అర్థమైందా? అర్థం కదా? అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి, LT ఈక్వల్స్ టు 2 3.5 పైథాన్ 4 అంతేనా? 2 3.5 పైథాన్ 4. LT ఆఫ్ 2 ఈక్వల్స్ టు జావా. ఇండెక్స్ 2 లోకి ఏం అసైన్ చేయాలి? జావా. అవుట్పుట్ జావా వచ్చిందా? వచ్చిందా లేదా? వీఆర్ అప్డేటింగ్ ఇండెక్స్ 2 విత్ జావా. రీసెంట్ గా ఇండెక్స్ 2 లో ఏముంది? పైథాన్ ఏదంతా రీప్లేస్ చేశాం? జావా. అర్థమైందా ఎలా యాక్సెస్ చేయాలి అని? సో ఇప్పుడు మనం చూసింది ఏదంతా ఏం చూసాం? ఇండెక్స్ చూసాం. ఇప్పుడు స్లైసింగ్ చూద్దామా? స్లైసింగ్ చూద్దామా? ఓకే, స్లైసింగ్ అంటే సేమ్ చూడండి, దిస్ లిస్ట్ ఈక్వల్స్ టు యాపిల్, బనానా, చెర్రీ, ఆరెంజ్, కివి, మ్యాంగో. దిస్ స్లైసింగ్, దిస్ లిస్ట్ ఈక్వల్స్ ఇండెక్స్ 1 to 4. 4 అంటే లాస్ట్ వాల్యూకి ఏమైతుంది? n-1 అంటే 3 అంటే ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3 కి ఏ వాల్యూస్ అసైన్ చేయాలి? బ్లాక్ కరెంట్, వాటర్ మిలన్, కాఫీ. ఇండెక్స్ 1 లోకి ఏం పోవాలి? ఇండెక్స్ 2 లోకి, ఇండెక్స్ 3 లోకి. అవేనా మనం పెట్టింది. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడన్నా ఇచ్చేటప్పుడు ఇండెక్స్ ఎక్కువ తీసుకొని దాంట్లోకి అసైన్ చేయాల్సిన వాల్యూస్ తక్కువ ఉన్నప్పుడు ఆ రిమైనింగ్ ఇండెక్స్ ఖాళీ ఉంటాయి కదా, అవి డిలీట్ అయిపోతాయి, రిమూవ్ అయిపోతాయి. చూడండి, ఆరెంజ్ పోయిందా? అది ఏమైపోతాయి? రిమూవ్ అయిపోతాయి. అంటే మీరు వాల్యూ అసైన్ చేయలేదు కాబట్టి రిమూవ్ అయిపోతాయి. ఇన్ కేస్ వాల్యూ అసైన్ చేస్తే ఆ వాల్యూతో రీప్లేస్ అవుతారు. క్లియరా? నాట్ క్లియరా? అర్థమైందా? అర్థం కదా? నేను ఆ ఇండెక్స్ స్లైసింగ్ లో ఎంత వరకు తీసుకున్నా? 1 2 3 వరకే కావాలి. నేను ఎన్ని ఎలిమెంట్స్ అసైన్ చేసిన? 2. నాకు ఎన్ని ఎలిమెంట్స్ రీప్లేస్ అవ్వాలి? ఒకటైతే మిస్ అయింది. ఆ మిస్ అయిన ఎలిమెంట్ ఉంటుంది కదా పైన ఇండెక్స్ లో, అది డ్రాప్ అయిపోతుంది. అదేమైపోతుంది? డ్రాప్ అంటే డిలీట్ అన్న, రిమూవ్ అన్న డ్రాప్ అయిపోతుంది. సో నువ్వు ఎన్ని వాల్యూస్ అయితే అసైన్ చేస్తావో అన్ని వాల్యూస్ ఒకటే రీప్లేస్ అవుతాయి. ఇన్ కేస్ అంతకన్నా ఎక్కువ ఉంటే డ్రాప్ అయిపోతుంది. నువ్వు అసైన్ చేయకపోతే. అసైన్ చేస్తే
రీప్లేస్ అవుతాయి, అంతే కదా. యాపిల్ 0, బనానా 1, చెర్రీ 2, ఆరెంజ్ 3, కివీ 4, 5. నువ్వు యాక్సెస్ చేసిన ఎలిమెంట్ 1:4. 4 అంటే n-1 అంటే ఇండెక్స్ 3 వరకు రావాలి. 1, 2, 3 అంటే 3 ఇండెక్సెస్ రావాలి. నువ్వు ఎన్ని వాల్యూస్ అసైన్ చేస్తున్నావు? 2. అంటే ఇండెక్స్ 1 ఇండెక్స్ 2 లేక సరిపోయింది. ఇండెక్స్ 3 ఒకటి మిగిలిపోయింది కదా, దాంట్లో వాల్యూ లేదు కాబట్టి అది ఏమవుతుంది? డ్రాప్ అయిపోతుంది. ఇదిగా డ్రాప్ అయ్యేది, పైన లిస్ట్లో ఉండే వాల్యూ డ్రాప్ అయిపోతుంది. క్లియరా? రాసుకోండి. చేంజింగ్ లిస్ట్ ఐటమ్స్. హలో సార్. యా సుమన్ చెప్పు. ఇప్పుడు నార్మల్గా కింద 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆరెంజ్ పైన ఎగిరిపోయింది కదా. యా సో కింద ఒకవేళ నార్మల్గా 4 ఇచ్చి, అంటే ఇప్పుడు 1:4 ఉంది కదా దిస్ లిస్ట్, 1:4 కింద వాల్యూస్ మనం ఎక్స్ట్రా 2 ఇస్తే సార్ నార్మల్గా ఆరెంజ్ ప్లేస్లో డి అనేది వచ్చేస్తుంది సార్. డి అనేది యా ఆటోమేటిక్. ఎక్స్ట్రా వాల్యూ ఇచ్చా అంటే అది దానికి స్ప్లిట్ అయ్యి ఇక్కడ వస్తుంది. ఇక్కడ నేను 3 వాల్యూస్ తీసుకోవాలి కానీ నేను 4 తీసుకుంటా. ద మోర్ దాన్ 4 కూడా తీసుకుంటా. ఆ వాల్యూస్ యాడ్ అయిపోతాయి దానికి. క్లియరా సుమన్? ఇవి మెథడ్స్ వస్తాయి, టెన్షన్ తీసుకో. అవి మెథడ్స్ వస్తాయి. సో అసైన్మెంట్ ఏమిటి? ఫస్ట్ క్వశ్చన్ అసైన్మెంట్స్ లో లిస్ట్ క్రియేట్ 10 లిస్ట్ and store different items. మీ ఇష్టం ఏమని స్టోర్ చేసుకో. క్రియేట్ 10 లిస్ట్ అంటే 10 లిస్ట్ క్రియేట్ చేయాలి. లిస్ట్ 1 లిస్ట్ 2 ఎలా చేసుకోండి, బట్ లిస్ట్ వేరియబుల్ నేమ్స్ ఏమి ఉండకూడదు. అది తెలుసు కదా, వేరియబుల్ నేమ్స్ ఏమి ఉండకూడదు. యూ నీడ్ టు క్రియేట్ 10. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రియేట్ 10 లిస్ట్. యా 10 టైప్స్ ఆఫ్ లిస్ట్ ని 10 క్రియేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్రియేట్. సో వన్ సెకండ్. అకాడమీ ఈక్వల్స్ టు డేటా సైన్స్. డిఎస్ అని పెట్టుకోండి షార్ట్ ఫామ్స్, మీకు బాగా అర్థం. డేటా సైన్స్, డిఏ డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, ఫుల్ స్టాక్ జావా, ఎఫ్ఎస్జే అంటే ఫుల్ స్టాక్ జావా, ఎఫ్ఎస్పి అంటే ఫుల్ స్టాక్ పైథాన్, ఎస్ఎఫ్ సేల్స్ ఫోర్స్, ఎస్ఎఫ్ అంటే సేల్స్ ఫోర్స్, డిఎం డిజిటల్ మార్కెటింగ్, క్యాడ్ సిఏడి క్యాడ్. ఎన్ని ఐటమ్స్ అని? 3, 5, 8 ఉంటాయి. 8 AWS, GCP,
GCP, Google Cloud Platform, GCP, 10 అయినా ఓకే. యాక్సిస్ ఈచ్ ఎలిమెంట్ 1 by 1. యాక్సిస్ క్వశ్చన్ నేను ఇచ్చిన ఆప్షన్ దాంట్లో యాక్సిస్ ఈచ్ ఎలిమెంట్ 1 by 1. 1 by 1 ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయాలి యూజింగ్ బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్. పాజిటివ్ నుంచి యూజ్ చేసి యాక్సెస్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ యూజ్ చేసి కూడా యాక్సెస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక లిస్ట్ మీరే క్రియేట్ చేయండి విత్ 30 words. ఆ లిస్ట్లో ఎన్ని ఉండాలి? 30 words. 13 కాదు, 30 words క్రియేట్ చేసి యాక్సెస్ బై యూజింగ్ స్లైసింగ్ మెథడ్, బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్. క్వశ్చన్స్ అర్థమైనాయా, అర్థం కాలేదా? ఫస్ట్ క్వశ్చన్ 10 లిస్ట్ మీరు క్రియేట్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ నేను కొన్ని ఐటమ్స్ చెప్పా, దాన్ని బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇండెక్స్ యూజ్ చేసి యాక్సెస్ చేయాలి. ఈచ్ ఎలిమెంట్ అన్న బాగా గుర్తుపెట్టుకోండి, ఈచ్ ఎలిమెంట్. నెక్స్ట్ మీరే ఒక లిస్ట్ క్రియేట్ చేసి 30 words దాంట్లోకి స్టోర్ చేయాలి. ఓకేనా. 30 words మీరు వర్డ్స్ అక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. వర్డ్స్ ఎలా స్టోర్ చేస్తున్నాను నేను, డబుల్ ఇంటెడ్ కామర్స్ అన్న సింగిల్ ఇంటెడ్ కామర్స్ అన్న పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. అది ఎందుకు పెట్టాలో నెక్స్ట్ చెప్తా. ఓకేనా. వర్డ్స్ ఎలా స్టోర్ చేస్తున్నా, డబల్ ఆర్ సింగిల్. 1 to 3 స్టోర్ చేసేటప్పుడు ఏం యూజ్ చేయట్లేదు. అబ్జర్వ్ చేస్తున్నారా? ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా ఉంటుంది, లిస్ట్ లో ఇది అక్కడ. ఓకేనా, అర్థమైందా? 30 ఐటమ్స్ మీరే క్రియేట్ చేసి స్లైసింగ్ మెథడ్ యూజ్ చేసి ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయండి, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. యూజ్ పాజిటివ్ లో 2 చేసింది, నెగిటివ్ లో 2 చేయండి. అర్థమైందా? అయిపోయింది. అయిపోయిందా? సో నెక్స్ట్ ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసి 5 items తో క్రియేట్ అనదర్ లిస్ట్ విత్ 5 items. Modify, create another list with 5 items. Modify by using both index and slicing. That's it. ఏం సగం తీసిన అంటారా? ఏం కాదులేండి, ప్రాక్టీస్ చేయాలి, తప్పలేదు. కాపీ కొట్టారనుకో ChatGPTని అడిగి మీరు ఇచ్చే ఎగ్జాంపుల్స్తో తెలిసిపోతుంది. ఓకేనా, అర్థమైందా? యా, ఆన్లైన్ క్వశ్చన్స్ అండర్స్టాండ్? That's the assignment. Try to work on it for tomorrow. అప్లోడ్ చేయకండి, జస్ట్ వర్క్ చేసి పెట్టుకోండి. రేపు లిస్ట్ అయిపోతుంది కదా, లిస్ట్ అయిపోయిన తర్వాత అవి కూడా చేసేసి అప్లోడ్ చేసి. ఓకేనా. మీకు మెటీరియల్ ఇంకా అవసరం లేదు, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదే ప్రిపరేషన్లోనే మెటీరియల్ కానీ మీరే ప్రిపేర్ చేసుకుంటారు. ఇవే కదా నేను చెప్తున్నాను, మీకు ఏం చెప్పాను అవే కదా. కానీ మీరు ఏం చేస్తారు, నాకన్నా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ట్రై చేస్తున్నారు. అంతేనా దత్తా? ఏం నవీన, అంతేనా? యా. So guys, that's it from my side. Do you have any doubts up to now? ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి, చెప్తా. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్. ఇంకా పేరుని అడగాల. ఏం చెప్తా డౌట్స్? సోనియా డౌట్స్, నవీన డౌట్స్, సుప్రజ డౌట్స్, జ్ఞానదీపిక డౌట్స్, అఖిల డౌట్స్, సుమన్ డౌట్, లక్ష్మణ్ డౌట్స్. ఎనీ డౌట్స్? No doubts, right? If you don't have any doubts, you can leave the class. Thank you. Thanks for joining the class. Bye guys.